నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అది మాట. అది పాత నిబంధనలే అన్నయ్య. పాత నిబంధనలు అంతే ఉంటుంది, మంది కొత్త నిబంధన కదా అని అనబోతారేమో. దీనికి జంట వచనం యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇప్పుడు రెండు కలిపి చదువు నాన్న. అటు ద్వితీయోపదేశ కాండం 28:1, యోహాను సువార్త 15:7. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. పాత నిబంధన. ఓకే, నెక్స్ట్. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అదిగో రెండు పక్క పక్కన పెట్టి చదివితే అట్టుంది. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టం, ఏం కావాలి అడగండి అన్నాడు. మీకేది ఇష్టం అడగండి, అది మీకు అనుగ్రహింపబడింది అన్నాడు. అక్కడేమన్నాడు? నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. ఎక్కడి నుంచి ఎన్ని మాటలు ఉంటాయో, నువ్వు తలగా ఉంటావు, తోకగా ఉండవు, నీవు అనేకులకు అప్పిచ్చేదావు, అప్పు చేయవు. నువ్వు ఇంట్లోకి వెళ్ళినప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నీ గంపయు పిండి పీసుకు నీ తొట్టియు దీవించబడను. నీవు దీవెనకరంగా ఉంటావు, ఆశీర్వదించబడిన సంతానాన్ని పొందుతావు, సంతానపరమైన దీవెన నీకు లభించింది. ఎన్ని దీవెనలు మాట్లాడతాడో, ఆయన మాటల్ని గైకొని, ఆయన మాటల్ని గౌరవించి, ఆయన మాటల్ని తీవ్రంగా తీసుకునే వాళ్ళకి దేవుడిచ్చేటువంటి కృప అది. అంటే దేవుని ఆజ్ఞలను గైకొని దేవుని మాటల్ని తమ యందు కలిగి ఉండడానికి ఇష్టపడే వాళ్ళకి ఇవన్నీ సంప్రాప్తింప చేస్తున్నాడు. అంటే ఆ మాటల్ని పెడచెవిని పెట్టే వాళ్ళకే, ఆ మాటల్ని పెడచెవిని పెట్టేవాడికి, ఆ మాటల్ని తృణీకరించే వారికి దేవుడు సిద్ధపరిచినవి అందవు అని అర్థం. అవి అందిపుచ్చుకోవాలి అంటే ముందు దేని మీద లక్ష్యం ఉంచాలి? మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనడానికి రుజువు కూడా అదేనట. యోహాను సువార్త అదే 15వ అధ్యాయము 14వ వచనం మీరు చూడగలిగితే, 14-15 వచనాలు రెండు చూడగలిగితే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందుడు. ఉందా? యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం చూడండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. దీనివల్ల ఆజ్ఞలను గైకొనుటను బట్టి, దేవుని మాటలకు విలువిచ్చుటను బట్టి, దేవుని మాటలకు భయపడుటను బట్టి మనం దేవుని యందు ప్రేమ కలిగి ఉన్నామని రుజువు. అంటే దేవుని మాటల్ని నిర్లక్ష్యం చేస్తే దేవుణ్ణి ప్రేమించే విషయంలో మనం కొంచెం వెలితిగా ఉన్నామని అర్థం. చాలా స్పష్టంగా చెప్పాడు. నిజంగా నేనంటే నీకు ఇష్టమా? యేసయ్య చాలా ఇష్టం. ఎంత ఇష్టం? ఎంత ఇష్టం తండ్రి. అవునా? అట్లయితే మరి నా మాటలు ఎందుకు త్రోసేస్తావు? నేను అది వద్దని చెప్పా కదా, ఎందుకు అట్లా? నేను అలా ఉండొద్దని చెప్పా కదా, ఎందుకు అట్లా? అది నీకే మంచిది కాదని చెప్పా కదా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు నమ్ముతున్నావా? మరి నేను నిన్ను ప్రేమించినప్పుడు నేను ఏ చెప్పినా నీ మంచిగా చెప్తా కదా. నిన్ను ఇబ్బంది పెట్టాలని, నిన్ను నష్టపుచ్చాలని, నువ్వు పొందే ఆనందాన్ని నేను పాడు చేయాలని అయితే నీకు చెప్పను కదా. నేను ఏం చెప్పినా 100% నీ మంచి కోరి, నీ మేలు కోరే చెప్తా. నువ్వు దాన్ని లక్ష్య పెట్టకపోతే మరి ఎట్లా? నువ్వు అదేమంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటావు, నా మాటలేం పక్కన పెడతావు, ప్రేమించేదని అధికంగాను పాట పాడతావు. నువ్వు అంతసేపు ప్రేమిస్తే నువ్వేదో నాకు చేయమని నేను అనట్లే. నువ్వు ఫలానా విషయం చేయొద్దు, అది నీకు మంచిది కాదని నేను చెప్పే హెచ్చరికలు నువ్వు ఎందుకు తృణీకరిస్తావు? నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు నమ్మవు కాబట్టి నువ్వు నన్ను ప్రేమించలేవు. నిజంగా నేనంటే నీకు ఇష్టమైతే నేను అభ్యంతరపడే పనులు నువ్వు చేయవు కదా.
దీన్ని బట్టి నీ రంగు తెలిసిపోతుంది, నిజంగా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావో లేదు. లేదయ్యా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ప్రభా, నీ మాటలు నేను తీసుకుంటాను అంటే సంతోషపడతాడు ఆయన. నేను తీవ్రంగా తీసుకుంటాను తండ్రి. దేవుని మాటలను మనం తీవ్రంగా తీసుకున్నప్పుడు, దేవుని మాటల్ని మనం విశ్వసించినప్పుడు, దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం. మనం ప్రేమించే వాళ్ళకి ఎప్పుడైనా అభ్యంతరకరంగా నడుచుకుంటామా? వాళ్ళకి నచ్చని పనులు చేయడానికి ఇష్టపడతామా? దీని గురించి నేను గతంలో కొన్నిసార్లు చెప్పాను. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను, షాలేమన్ అంటే మీకు అభిమానం ఉందా? ప్రేమ. షాలేమన్ అంటే మీకు అభిమానం ఉందా? ఉంటే చేయొత్తండి. అభిమానం ఉందా? కొంతమంది చేయొత్తట్లా అంటే ఇష్టం లేదేమో. నేనంటే ఇష్టం లేకపోతే ఇంత కష్టపడి ఎందుకు వస్తారు? షాలేమన్ అంటే మంచి అభిమానం ఉంది, ప్రేమ ఉంది. పాప ఆ జూమ్లోకి వచ్చిన వాళ్ళు, లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఏమండి, మన పాస్టర్లలో కొంతమందికి నేనంటే ఇష్టం లేదు. నిజంగా మన పాస్టర్లలో కొంతమందికి నేనంటే ఇష్టం లేదు. లేకపోతే దూరాల్లో సంఘాలు ఉన్నా ముఖాముఖి నాకు ఇక్కడికి వచ్చి కనబడకపోయినా ఆ జూమ్లో కాస్త వాళ్ళ ముఖాలు చూపించవచ్చు కదండి, చూపించవచ్చు కదా. నేను కూడా సంతోషపడతా కదా. బిడ్డలను చూసి చాలా రోజులైంది జూమ్లో కనపడుతున్నారని నేను కూడా ఆనందపడతాగా. కానీ వాళ్ళకి లేదు. జూమ్ ఐడి వాళ్ళకి తెలియదా? వాళ్ళకేం వెసులుబాటు లేదా? ఈ గంటన్నర అన్న వాక్యం అందుబాటులోకి వచ్చిద్ది, జూమ్లోకి వెళ్ళి నేను అన్నను పలకరించాలా, అన్న కనపడాలా అని దైవజనులు అనుకుంటే ఎంతసేపు అండి? కానీ లేదు. విశ్వాసులకు ఉన్న ప్రేమ సేవకులకు లేదు. సరేలే వాళ్ళని పక్కన పెడదాం. ఓహో ఇలా వచ్చిద్దని అనుకోలేదని ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు. దేవునికి స్తోత్రం కలిగి, ఓ ఇలాంటి సమస్య ఒకటి తీసుకుంటామని మేము ఇంతవరకు అంచనా వేయలేదు, ఇక జాగ్రత్త పడతాం. నిజంగా అండి. ఇప్పుడు దూర ప్రాంతాల్లో మన సంఘ బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి సెల్ ఫోన్లు ఉన్నాయి, మధ్యాహ్నం శుక్రవారం వేళ ఖాళీలు కూడా ఉంటాయి. ఏమండి జూమ్లోకి వచ్చి ముఖాలు చూపించవచ్చు కదండి, నేను సంతోషపడతాగా. చదువు లేని వాళ్ళ సంగతి తీసేయండి, చదువుకున్నారు కదా. ఇప్పుడు సెల్ ఫోన్ ఆపరేటింగ్ ఎవరికి తెలియదు, అందరికి తెలుసు. జూమ్లోకి లాగిన్ అయితే నేను ఫేసులు చూస్తా కదండి, సంతోషపడతా కదండి. ఇప్పుడు వాళ్ళందరూ ముఖాలు నాకు కనపడతాయి, రెగ్యులర్గా కనపడతారు చక్కగా. ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు స్టార్ట్ అయితే రెడీగా ఉంటాను. ఎన్ని పనులైనా పక్కన పడేసి అలా అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ముఖాలన్నీ నాకు కనపడుతున్నాయి, మీకు కూడా కనపడుతున్నాయి అంత పెద్ద స్క్రీన్ మీద. దైవజనులు లాగిన్ అవ్వచ్చు కదండి, దూర ప్రాంతాల్లో సంఘాల్లో ఉన్న విశ్వాసులు లాగిన్ అవ్వచ్చు కదండి. ఫేసులు నేను చూస్తానండి, నేను కొట్టుకోవటమేనండి, వాళ్ళకు ఉండాలి కదండి ప్రేమ. సరేలే, ఇక నుంచి మొలకెత్తే అవకాశం ఉంది, చూద్దాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరు అభిమానిస్తారా నన్ను? ఎంతమంది అభిమానిస్తారంటే ఇందాక అందరు చేతులు ఎత్తారు. చాలా వందనాలు, నా పరువు తీయకుండా కాపాడారు. సో ప్రేమిస్తానంటే కూడా చేతులు ఎత్తారు, చాలా హ్యాపీగా అనిపించింది నాకు. నేను మిమ్మల్ని ప్రేమిస్తాను 100%. అయితే నేనెంతో ఇష్టపడే మీరు, మీరెంతో గౌరవించి ప్రేమించే నేను ఒకవేళ మీ ఇంటికి వచ్చినప్పుడు, లేదా మీరు నా ఇంటికి వచ్చినప్పుడు, మిమ్మల్ని ప్రేమించే నేను మీకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి ఇష్టపడతాను. మీరు ఇంకా చెప్పాలంటే నేను మిమ్మల్ని ప్రేమించేదానికంటే మీరు ఇంకా ఎక్కువ నన్ను ప్రేమిస్తారు. అది నేను ఖచ్చితంగా చెప్తాను. కొన్నిసార్లు నా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా అంటాను నేను, ఆ బిడ్డలు వచ్చారు కనీసం మంచినీళ్ళు తాగారా అని అడగలేదు మీరు. అదే నేను వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు అంతే ఉంటారా? బయట నిలబెట్టి అక్కడే ఉంచి కనీసం గిన్నెడు చన్నీళ్ళు కూడా ఇవ్వకుండా ఎండలో నిలబెడతారా? స్టార్టింగ్లో కౌన్సిలింగ్ చేశా, చేరుగా. షాలేమన్ వస్తున్నాడంటే ఆ బజారు మలుపు తిరిగి నేను కనపడగానే గందరగోళంగా పాపం సామాన్లన్నీ కింద వేసుకుంటారు కదా, కుర్చీల మీద పెట్టిన పాత గుడ్లన్నీ తీసి పక్కన వేసుకుంటారు కదా. అక్కడి మొత్తం దందం మొత్తం ఎక్కడిదక్కడ సెటప్ మారిపోయింది కదా. అప్పటిదాకా ఇంట్లో ఎండి చేపలు, ఉప్పు చేపలు వేపిన స్మెల్ అంతా పోయి దెబ్బకి స్ప్రే సౌండ్లో చేసి దెబ్బకి ఇంట్లో స్మెల్ మారిపోయింది కదా.
హస్బెండ్ బయటికి వెళ్ళి ఒకవేళ ఇంటికి వస్తే మా ఇల్లు కాదేమని పక్కకు పోయే పొజిషన్లో మారిపోయింది కదా. ఎందుకు? శాలేమన్నకి మన ఉప్పు చేపలు లేపుకున్న వాసన రాకూడదు. ఒకవేళ వాష్రూమ్ యూజ్ చేసుకోవాలనుకుంటే నీట్గా ఉండాలి. అప్పటికి ఎన్ని రోజులు అయితే ఆ పెనాయిల్ డబ్బా మూత ఓపెన్ చేసి నేను ఎంటర్ అవుతుంటే చాలు మొత్తం ఓపెన్ అయిపోయి మొత్తం బాత్రూమ్ అంతా కూడా నా కోసమే డబల్ పెనాయిల్ పోసి ఆ వాష్రూమ్లో పోస్తే కాళ్ళు కడుక్కుందాం లోపల పోతే అంత పెనాయిల్ గబ్బు. ఓ ప్రేమ, ప్రేమ వాస్తవేగా. టోటల్ మొత్తం సెటప్ మారిపోద్దా లేదా? అంటే మీరు ప్రేమించే వ్యక్తిగా నేనున్నాను. నేను మీ ఇంటికి రాకుండా, నాకు ఏది ఇబ్బంది లేకుండా, నేను మీతో ఉన్నంతసేపు అన్నీ పక్కన పెట్టి చాలా వినయంగా సౌకర్యవంతంగా నన్ను చూసుకుంటారు. ఎందుకు? ప్రేమ. అన్నని నేను ప్రేమిస్తున్నాను. అన్న నాకు అభిమాన పాత్రుడు. నాకు యేసయ్యను పరిచయం చేశాడు. యేసయ్యతో లోతైన అనుబంధం ఏర్పడడానికి నాకు దేవుడు అన్నని ఒక వారధిగా లేకపోతే ఒక తోడ్పాటుగా నాకు అన్నను అందించాడు. సో అన్నని నేను గౌరవించాలి, సన్మానించాలి అని దాన్ని వ్యక్తపరచడానికి నానా బాధలు పడతారు. అయినా అవన్నీ మీకు బాధలు అనిపించవు. ఇంకా చెప్పాలంటే ఎంత కష్టపడి నా కోసం అంత చాకిరి చేసి నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా మీకు ఆనందంగానే ఉంటుంది. అదే మీ ఇంటి వాళ్ళకి చేశారనుకో, బండెడు చాకిరంతా నా కర్మ, నా దరిద్రం, ఎక్కడెక్కడ చాకిరంతా నేనే చేయాల్సి వస్తుంది, నా పని అయిపోయింది అని దన్మ ఎగిరిపోయి బెడ్ మీద పడతాం. అదే శాలేమన్న వచ్చి వెళ్ళిన తర్వాత కూడా కాసేపు ఆ జ్ఞాపకాలు, ఆనందం, చాకిరి చేశానన్న ఫీలింగ్ నీకు ఉండదు. 4 కూరలు చేశాను, ఒక కూర చేయటానికి ఇంట్లో గందరగోళం. అలాంటి 4 కూరలు చేసినా నీకు అలసట రాదు. కారణం చెప్పనా? ఇదంతా ఏదో బిల్డప్ కోసం నేను చెప్పటం కాదు. ప్రేమ. మనం ప్రేమించేటువంటి ఒక వ్యక్తి కోసం మనం పడే ప్రయాస మనకు అసలు ప్రయాసగానే అనిపించదు, ఇబ్బందిగానే అనిపించదు. అది చాలా ఇష్టంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. అంతేకాదు ఆ వ్యక్తికి ఎక్కడ కూడా ఒత్తిడి ఎదురు కాకుండా చూసుకోవడానికి నిరంతరం జాగ్రత్త తీసుకుంటాం. మరి ఇప్పుడు యేసు ప్రభు శాలేమన్న కంటే కూడా చాలా అధికుడు కదా. వీడెంత? ఆ యేసును బట్టే కదా నీకు అభిమాన పాత్రుడైంది. ఆ యేసు అనే ఒకడు ఈ శాలేం రాజు అనే వాడి జీవితంలో లేకపోతే వీడెవడు, నీవెవరివి? వీడెవడండి? నెంబర్ 1 గాలోడు, అంతే కదా. యేసు అనే ఒకడు జీవితంలోకి ఎంటర్ అయినందున వీడు ఒక ధన్యజీవి అయ్యాడు. మీరు నన్ను రెస్పెక్ట్ చేసిన ఆ యేసును బట్టే, అవునా? అలాంటి యేసే శాలేం రాజు అనే వాడి కంటే కూడా ఇంతని చెప్పజాలనంత ఉత్తముడైన యేసు. ఆయనను నీవు ప్రేమిస్తే, ఆయనను నేను ప్రేమిస్తే, ఆయన సన్నిధిని నిరంతరం నడుస్తూ నిందారహితంగా ఉండటానికి జాగ్రత్త పడతాం. ఎక్కడ ఏ చేసే నా తండ్రి కొడతాడేమో అన్న భయం కాదు, ఇబ్బంది పడతాడేమో, అభ్యంతర పడతాడేమో, నచ్చదేమో ఉంటుంది. దేవుని భయం, దేవుని అందలి భయం. ప్రభు సన్నిధిలో ఉన్నాను, నాలో ప్రభు ఉన్నాడు, నాతో ప్రభు ఉన్నాడు, నా సరౌండ్స్లో ప్రభు ఉన్నాడు అనే భయం మనల్ని చాలా విషయాల్లో కట్టడి చేసిద్ది. ఈ భయం మళ్ళా శ్రమను గూర్చిన భయం కాదు, ఆయన పట్ల మనకున్న గౌరవాన్ని, ప్రేమను గూర్చిన భయం. ఒక వ్యక్తి పట్ల మనకు ప్రేమ ఉంటే గౌరవం ఉంటుంది. గౌరవం ఉంటే ప్రవర్తనలో బ్యాలెన్స్ ఉంటుంది. నేనేమన్నా మిమ్మల్ని కొడతానా? వాష్రూమ్ ఏంది అంత దరిద్రంగా పెట్టావు అంటానా? ఏంది ఇక్కడ, ఏంది కుర్చీ మీద ఎన్ని చండాలవి గుడ్లన్నీ వేసావు ఏంది అంటానా? పాత గుడ్లు వేసావు ఏంది చండాలంగి వీటి మీద అంటానా? నీ ఇల్లు నీ ఇష్టం, ఎక్కడన్నా వేసుకుంటావు. అవసరమైతే ఇంటి మధ్యలో మొత్తం కుప్ప వేసుకుంటావు. నేనెవడిని? లేదా ఆ పాత వస్త్రముల ఆసనమే నాకేసి కూర్చోబెడతావు. చేయగలిగింది నేను, కూర్చోవాలి. డిమాండ్ చేయను, కమాండ్ చేయను. నవ్వుతా వస్తాను, 4 ముక్కలు మాట్లాడతాను, చిన్నంగా లేచి వెళ్ళిపోతాను. కానీ ఎందుకంత టెన్షను, ఎందుకంత కంగారు, ఎందుకంత హడావుడి? నేను నిన్ను కొట్టానా, తిట్టానా? ఏం చేయను. కానీ ఒక వ్యక్తి మీద ఉన్న ప్రేమ, గౌరవాన్ని ఏర్పరిస్తే ఆ గౌరవం అవతల వ్యక్తికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి ఎంత తప్పిస్తుందో.
యేసు పట్ల మనకు అదే ప్రేమ, ఆ ప్రేమను బట్టి ఆయన పట్ల మన గౌరవం ఉంటే ఆయన అభ్యంతరపడే పనులు చేయటానికి మనం తొందరపడి అడుగులు ఎత్తటానికి ఇష్టపడము. ఏమంటారు కదానా? ఒప్పుకుంటారా? అంతే, ఇంకేంది? ఈలాగున నీవు ఆయనను ప్రేమించి ఆయన మాటలను తీవ్రంగా తీసుకొని, నా దేవుడు తన వాక్యమందు సెలవిచ్చిన మాటల్ని నేను తీవ్రంగా తీసుకుంటాను, వాటిని పెడచెవిన పెట్టను, నేను జాగ్రత్తగా అడుగులేస్తాను నా తండ్రి మాటల్లో, ఆయన ఇష్టపడే పనులు చేస్తా, కనికరం ఆయనకి ఇష్టం, ప్రేమించడం ఆయనకి ఇష్టం, క్షమించడం ఆయనకి ఇష్టం, తగ్గించుకోవటం ఆయనకి ఇష్టం, మరుగు నుండి ఎదుటి వాళ్ళకి మేలు చేయటం ఆయనకి ఇష్టం, దరిద్రులకు చెయ్యి చాపుట ఆయనకి ఇష్టం, పాపమును అసహించుకోవటం నా దేవునికి ఇష్టం, పాపమునకు దూరంగా పారిపోయి తప్పించుకు తిరగటం నా దేవునికి ఇష్టం, అనేక మందిని తప్పు త్రోవ నుంచి సరైన త్రోవలోకి నడిపించడం నా దేవునికి ఇష్టం అని అట్లా ప్రతి విషయంలో ఆయనకి ఏవేవి ఇష్టాలో అవి చేయటానికి నువ్వు ఆసక్తి చూపుతావు. ఆయనకి ఏది ఇష్టం లేదో దాన్ని బ్రేక్ కొట్టడాన్ని, కంట్రోల్ చేసుకోవడానికి నువ్వు తప్పిస్తావు. నువ్వు 100% ఆయన ఇష్టం నెరవేర్చావా లేదా, ఎక్కడా తప్పు లేకుండా నడుచుకున్నావా లేదా అన్నది కాదు. అసలు ముందు నీ గుండెల్లో ఆ ఆరాటం ఉందా? ఒకవేళ ఆరాటం దేవునికి కనబడితే ఆయన అంటాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావు అని. పాసా ఫెయిలా కాదు, అసలు యుద్ధ రంగంలో ఉన్నావా లేదన్నది మెయిన్. ఏమైనా అర్థమైందా ఈ మాట? మళ్ళీ ఒకసారి చెప్పేదా? కాలేదా? అయిందా? రైట్. నువ్వు అన్ని విషయాల్లో 100% ఆయనకి సంతృప్తికరంగా నడుచుకున్నావా లేదా కాదు, నడుచుకోవాలన్న ఆశ ఉంది చూడు నీకు, దానికి నీకు రైట్ కొట్టేస్తాడు, లైన్లో ఉన్నావు నువ్వు అని. అది నేను చెప్తుంది. ఆ ఆశ ఏం చేస్తుందో తెలుసా? క్రమక్రమంగా దేవుని కృపతో ఆయన శక్తితో మనల్ని అన్ని విషయాల్లో కంట్రోల్ చేస్తుంది. ఆ ప్రేమ, ఆ గౌరవం, ఆయనకు నచ్చే విధంగా ఉండాలన్న ఆశ, దానికోసం కావాల్సిన శక్తి ఆయనే పంపిణీ చేస్తాడు. ఇంకా అవసరమైతే ఆయనే నీలో వచ్చి నివాసం ఉండి నీవు గెలవలేని సంగతులను ఆయన నిలిచి గెలిపిస్తాడు. ఓకేనా? ఇదంతా ప్రేమను బట్టి జరిగే ప్రక్రియ. మనం ఎంత ప్రేమిస్తే, మనల్ని ప్రేమించి ప్రాణం ఇచ్చినోడు ఇంకెంత ప్రేమిస్తాడు మన కోసం కదా? మనం ప్రేమించక ముందే ఆయన ప్రేమించాడు, ఆయన ప్రేమించాడు, ప్రేమ చూపాడు గనుక మనం ప్రేమిస్తాం. ప్రేమ అనేది మొలకెత్తింది ముందు అటు నుంచి, తర్వాత మన నుంచి. మనం కాదు ముందు ప్రభువును ప్రేమించింది, ప్రభువే మనల్ని ప్రేమించి మన కోసం ఆహుతించబడ్డాడు. అక్కడ నీలో ప్రేమ మొలకెత్తింది. ఎందుకయ్యా నా మీద ఇంత పిచ్చి యేసయ్యా? శ్రీమంతుడవు సిరికే రాజు, ప్రార్థించినంతనే కృప చూపువాడవు. శ్రీమంతుడవు సిరికే రాజు, ప్రార్థించినంతనే కృప చూపువాడవు. కడుదీనుడవై మరియసుతుడవై, కడుదీనుడవై మరియసుతుడవై, పశులశాలలో జన్మించినావా. నాకై ఇంత తగ్గించుకున్నావా? ఎందుకయ్యా యేసయ్యా ఆపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ? పాపిని నా కొరకు నీకు ఏల శిలువ శ్రమ. పాపిని నా కొరకు నీకు ఏల శిలువ శ్రమ.
యేసయ్యా నాపై ఇంత ప్రేమ. భక్తులు పాడుకున్నారు ఇలా, ఎందుకయ్యా నన్ను ఎందులకు నా పైన ప్రేమ అందదయ స్వామి నామదికి, ఎందులకు నా పైన ప్రేమ అందదయ స్వామి నామదికి, అందులకే భయమొందితినే, అందులకే భయమొందితినే, భాసిల్లు సిలువలో యేసు ప్రభు నీ దివ్య క్షమ, భాసిల్లు సిలువలో పాప క్షమా. ఎన్ని పాటలు ఉన్నాయో ఈ ప్రేమ మీద. యేసు నన్ను బాగుంది అంతవరకు. నన్ను ప్రేమించిన గొప్ప విషయం ఏముందయ్యా అని మనం ఆయన అడిగామనుకో, ఆయన ఏమంటాడు, మరి ఎట్లా ప్రేమిస్తారా నాలాంటి పాపిని? పాపినైనా నన్ను ప్రేమించినావు. పుణ్యాత్ముడిని, మంచోడిని, మంచి మనిషిని, మంచి దానిని, మంచి వాడిని ఎవరైనా ప్రేమిస్తారు. పాపిని ఎవరు ప్రేమిస్తారా? పాపాత్ముడు నశించాలి, నాశనం అయిపోవాలి, సావాలి అని కోరుకుంటారు, కానీ పాపిని ఎవరు ప్రేమిస్తారు? అందులో ఎవరన్నా ప్రేమించారంటే ఏదన్నా ప్రయోజనం ఉంటే ప్రేమిస్తారు. ఏ ప్రయోజనం లేనుండి ఎవరు ప్రేమిస్తారా అందులో పాపాత్ముండి? కానీ ఈ రెండు ఆయన చేశాడు, నాకు ఆశ్చర్యంగా ఉంది నాయన అంటాడు. నా వల్ల ఆయనకి ఏ ఉపయోగం లేదు, ఏ ప్రయోజనం లేదు, ఎందుకు పనికి వస్తానో నాకు తెలియదు. ఎందుకంటే నాకు నేనే పనికిరాను, మరి ఆయనకి ఎందుకు పనికి వస్తాను? అయినా నా అవసరత ఆయనకి ఏముంది? అయినా నేను మంచోడినా, కానీ చచ్చిపోయినంతగా ప్రేమించాడు నా కోసం. ఆయన చనిపోయాడు. నీకు ఏడోకి ఏం చేయమంటాను? అందరూ అసహించుకుంటున్న చెడిపోయినోడిని, చెడిపోయిందని నన్ను ఇంతసేపు ప్రేమించిన వాడి విషయమై నేను ఏడోకి ఏం చేయాలా? ఏడుపు కాదు, అది ఆనందంతో కూడిన ఏడుపు. యేసు నన్ను ప్రేమించావా? పాపినైనా నన్ను ప్రేమించా. ఆఖరికి నేను కూడా వాడుకున్నా ఏదో 4 మొక్కలు. పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. మీతో నిలవాలంటే ధన్యత కావాలి కదా. పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. దూతల కందని నీ దివ్యమైన సేవను, దూతల కందని నీ దివ్యమైన సేవను, తుమ్ము తూళినైన నన్ను చేయనిచ్చినావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎన్నతగని నన్ను ఎన్నుకున్నావు, ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎన్నతగని నన్ను మనం ఆయన ప్రేమించడం కదా, ఆయనే మనల్ని ప్రేమించాడు గనుక మనలో ప్రేమ మొలకెత్తింది ఆయన పట్ల. ఈ ప్రేమ బలపడాలి. ఆయన మనల్ని ఎంత బలంగా ప్రేమించాడో మనం ఆయన్ని కూడా అంతే బలంగా ప్రేమించాలి. నీకోసం చచ్చిపోయేంత నేను సిద్ధపడతాను, నువ్వంటే నాకు చనిపోయేంత ఇష్టం, చచ్చిపోతే అవసరమైతే నీకోసం.
అని మాట్లాడటం కాదు, చేసి చూపాడు. యేసయ్యా, నీకోసం అవసరమైతే నా ప్రాణమే దారబోస్తాను తండ్రి. హెబ్రోన్ దైవజనుడు ఒక ఆయన సాక్ష్యం ఒకటి చెప్పడం విన్నాను నేను. ఆ దైవజనుడు తన కళ్ళ ఎదుట యేసు ప్రభుని వ్యతిరేకించు, యేసు ప్రభుని తృణీకరించు, యేసు ప్రభు నాకు వద్దు అను, నిన్ను నీ పిల్లల్ని బతకనిస్తాం, లేకపోతే నీ పిల్లల్ని ఒరిస్సాలో ఇది అడవి ప్రాంతం మరి మొత్తానికి. ఆయన ఇద్దరు పిల్లల్ని పట్టుకొని ఆయన కళ్ళ ముందు యేసు ప్రభుని నువ్వు వ్యతిరేకించు, యేసు ప్రభుని నువ్వు నాకు వద్దు అను, వదిలేస్తావు. లేదు నేను వదలను, నాకు యేసు కావాలి, నాకు యేసే కావాలి. తన కళ్ళ ముందు ఒక బిడ్డని బాణం తీసుకొని లాగి వేస్తే అంతన బిడ్డ గుండెల్లో కూర్చుంది. ఆ ఫోటో కూడా చూపించాడు ఆయన. వెలవెల్లాడుతూ ప్రాణం విడిచాడు. మరొక కుమారుని, ఇద్దరు కొడుకుని చంపేశారు. నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం, నిత్యం వండే నరకాగ్నికి వెళుతున్న ఆత్మల రక్షణ కోసం దైవజనుల త్యాగాలు చూడండి. దైవజనుడు ఎందుకు పోయాడు వాళ్ళ దగ్గరికి? వాళ్ళని నరక కోపం నుంచి బయటికి తీసుకొని రావటానికి పోయాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? తన పిల్లల ప్రాణాలు తీశారు. అయినా వదల్లా, యేసును వదల్లా, ఆయన సువార్తను వదల్లా, ఆయన పరిచయం వదల్లా, ప్రకటిస్తానే ఉన్నాడు ఆ దైవజనుడు. ఒక పక్క నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం, దైవ చిత్తం నెరవేర్చడం కోసం దేవుని ప్రేమించి, నా పిల్లల ప్రాణంగా నా ప్రాణమైనా సరే, మా అందరి ప్రాణాల కంటే ముందు నీ ప్రాణం పెట్టావుగా యేసయ్యా, నీ చిత్తం నెరవేర్చుట కొరకు, సాతాను యొక్క అధికారం కింద నుండి ప్రజల్ని బయటికి తీసుకొని రావటం కోసం, వాడిని నాశనం చేయటం కోసం, సైతాను గాడిని వాడి కార్యాలను నాశనం చేయటం కోసం, భూమిని వాడి బంధకాల్లోంచి బయటికి తీసుకొని రావటం కోసం, ఇదిగో మేము నడుం కట్టాం అని వారి త్యాగం, భక్తుల త్యాగం. మన విశ్వాసం ఉంటుందా? నా పిల్లల్ని చంపుతుంటే ఏం చేస్తున్నావయ్యా నువ్వు, ఏడున్నావు నువ్వు, అసలు నువ్వు ఉన్నావా అని సర్దుకునే అవకాశం ఉంది. కానీ ఆయన విశ్వాసం వీసుమంతైనా తరగలేదు, ఆయన సేవ తరగలేదు, ఆయన భక్తి తరగలేదు, యేసు పట్ల తనకున్న ప్రేమ తరగలేదు. ఎందుకంటే యేసును వాస్తవికంగా ఎరిగినవాడు, ప్రభునందు హతసాక్షులైన తన ఇద్దరు పిల్లలు ఎక్కడున్నారో తెలిసినవాడు, త్వరలో తిరిగి వాళ్ళని కలుసుకుంటానన్న నిరీక్షణ కలిగినవాడు.